గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అట్లాగే లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అందరికీ తెలిసిన, చాలామందికి డౌట్స్ కూడా ఉంటాయి. దాని మీద ఇక్కడ కొద్దిమంది మోసాలకు గురవుతూ ఉంటారు. మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు పాలసీలు తీసుకోకుండా చాలామంది ఫ్రెండ్సో, ఫ్యామిలీయో, బ్యాంక్సో ఎవరో ఒకరు అంటగడుతూ ఉంటారు. తర్వాత దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలీదు. ఏమైనా అనుకున్న దానికన్నా వేరే రకంగా పాలసీ ఇచ్చినప్పుడు ఎలా మనం ఎవరికి కంప్లెయింట్ చేయాలో తెలీదు. ఎలా బయటపడాలో తెలీదు. ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటి నుంచి ఎలా బయటపడాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్లీజ్ వాచ్ అంటిల్ ద ఎండ్ అండ్ ఆల్సో నలుగురికి షేర్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది చాలా కామన్గా జరుగుతుంది ఇక్కడ మన లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో. సో ఫస్ట్ థింగ్ వస్తే మాత్రం చూసుకుంటే మాత్రం పక్కా మిస్ సెల్లింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్యారంటీడ్ 15%, 20% అని చాలామంది చెప్పి పాలసీలు అంటగడుతూ ఉంటారు లైఫ్ ఇన్సూరెన్స్లో. ఏంటంటే తర్వాత తెలుసుకుంటారు ఏంటంటే అది ఒక ట్రెడిషనల్ ప్లాన్ 8, 7.5% కన్నా 1% కూడా ఎక్కువ ఇవ్వదు అని తర్వాత తెలుసుకుంటాం. అది మిస్ సెల్లింగ్ జరిగినట్టే. అలాంటప్పుడు ఏం చేయాలి? ఐఆర్డీఏ దగ్గర కంప్లైంట్ చేయాలా? సో ఎందుకంటే ఐఆర్డీఏ ఓన్లీ 4-8% ఇల్లస్ట్రేషన్స్ మాత్రమే ఇస్తుంది. దానికన్నా ఎక్కువ వస్తే మనది మంచిదే. బట్ ఇల్లస్ట్రేషన్ మాత్రం 2 ఇవ్వమని చెప్తారు. కానీ కొద్దిమంది ఏంటంటే రాంగ్ అడ్వైజ్, రాంగ్ చూపించి పాలసీలు అంటగడతా ఉంటారు. అది కొంచెం చూసుకోవాల్సిందే. గ్యారంటీడ్ రిటర్న్స్ 15-20% అని చెప్తే నమ్మద్దు. ఏమైనా ఇబ్బంది చేసినా కానీ ఎలా బయటపడాలనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే సింగిల్ ప్రీమియం ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ కూడా ఏంటంటే ట్రెడిషనల్ ప్లాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగానే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే చాలా మటుకి దీనిలో చార్జెస్ కానీ ఏవి కూడా చెప్పకుండా అంటే మిస్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఒక బిజినెస్ కోసం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఎక్కువ మటుకు మన దగ్గర వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చి బలవంతంగా తీసుకుంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఇది డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే బ్లాంక్ ఫామ్ సిగ్నేచర్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. డోంట్ డూ దట్. అస్సలు చేయకండి. ఆ ప్రోడక్ట్ ఏంటి దాని గురించి తెలుసుకోండి. జస్ట్ చెక్ ఇవ్వకండి. సిగ్నేచర్లు ఏవి దొరికితే అక్కడ పెట్టకండి. ఎందుకంటే మేము ఫాస్టర్ ప్రాసెసింగ్ చేసేస్తాము, ఇచ్చేయండి అని అంటారు. కాదు, రేపు ఏమైనా అసైన్మెంట్ మీద చేస్తున్నారో, దేని మీద సిగ్నేచర్ చేస్తున్నారో తెలీదు. తర్వాత ఇబ్బందులకు గురవుతారు. సో ఏది దొరుకుతుంది బ్లాంక్గా సిగ్నేచర్లు పెట్టద్దు ఫామ్స్ మీద. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఎగ్జిస్టింగ్ పాలసీస్ని అయిపోక ముందే వచ్చేసి ఇంకొక చర్నింగ్ చేస్తూ ఉంటారు. సో మీరు కట్టేశారు, 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 10 లక్షలు వస్తున్నాయి, ఇంకొక పాలసీ తీసుకోండి అని. అవసరం ఉంటే తప్ప ప్లీజ్ డోంట్ టేక్ ఇట్. బలవంతానికి, ఆబ్లిగేషన్ కోసం మాత్రం దూరంగా ఉండండి. చాలా ఇంపార్టెంట్. అవసరానికి తప్పకుండా తీసుకోండి. మంచి నాలెడ్జ్ ఉన్న అడ్వైజరు, మీకు ఎందుకు తీసుకుంటున్నామో ఎక్స్ప్లెయిన్ చేయగలిగే అడ్వైజర్ దగ్గర మాత్రమే తీసుకోండి. అండ్ అది మీకు సూట్ అవుతుందో లేదో క్లియర్గా చెప్పే అడ్వైజర్ దగ్గర మాత్రమే తీసుకోండి. మీ గోల్స్కి ఇంకా వేరే సొల్యూషన్స్ ఉన్నాయా, ఓన్లీ ఇదే బెటరా అనేది చెప్పే అడ్వైజర్స్ దగ్గర మాత్రమే తీసుకోండి. దెన్ టెలిమార్కెటింగ్ ద్వారా చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ రోజు కాల్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ప్రెషర్కి గురై బలవంతానికి తీసుకోకూడదు. మీరు తెలుసుకోండి ఒకటికి రెండు. వాళ్ళు ఏంటంటే లిమిటెడ్ ఆఫర్ ఉంది, మళ్ళీ వెళ్ళిపోతుంది అని బలవంతం పెట్టి అప్పటిదప్పుడే డబ్బులు కట్టిచ్చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ డోంట్ డూ ఇట్. అట్లాగే ఇంకొకటి రిలేషన్షిప్ సెల్లింగ్ కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇది బ్యాంక్స్ ద్వారా కావచ్చు, మన రిలేటివ్స్ ద్వారా కావచ్చు. మీరు లోన్ తీసుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ ఇంత పెట్టాలని. అవసరం ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి. మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోతానని చెప్పి అవాయిడ్ చేయండి. మీకు అవసరం ఉంటేనే తీసుకోండి. తీసుకోవద్దనట్లేదు. మీకు అవసరం ఉంటే మాత్రం కంపల్సరీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ తీసుకోండి. బట్ ఒకరి కోసమని, ఒక పర్పస్ కోసం బలవంతంగా పెడితే మాత్రం ప్లీజ్ ఎగ్జిట్. అండ్ మీకు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం తెలియాలి ఏంటంటే ఫ్రీ లుక్ పీరియడ్ అనేది ప్రతి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి ఉంటుంది. ఫ్రీలీ మీరు చూసుకుంటే జనరల్గా 15 days ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నో క్వశ్చన్స్ ఆస్క్డ్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్ రీఫండ్ ఇచ్చేస్తుంది నీ పాలసీ వద్దు అంటే. సో అందుకే చాలామంది ఏంటి మీకు పాలసీ డీటెయిల్స్ ఇవ్వరు, బట్ మీకు మెయిల్ వస్తుంది. యూజువల్లీ కొన్ని కేసులో 30 days కూడా ఉంది. సో 30 days వరకు మనం వద్దంటే వాళ్ళు ఇచ్చేస్తారు ఇష్యూ అయ్యాక. ఆన్లైన్ పర్చేస్ చేస్తే 30 days, ఆఫ్లైన్ ఏదైనా డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ ఎవరి ద్వారా పర్చేజ్ చేస్తే 15 రోజులు లోపల పాలసీ డాక్యుమెంట్ ఫిజికలీ హ్యాండ్ ఓవర్ చేసేసి నాకు వద్దని చెప్పేస్తే మొత్తం 100% మనీ ఇవ్వాల్సిందే. సో ఎప్పుడైనా మీరు బలవంతంగా ఎక్కడైనా తీసుకున్నా సరే
మీరు అడగచ్చు. కాకపోతే కొన్ని కేసుల్లో మెడికల్ టెస్ట్‌లు ఏమైనా చేస్తుంటే మాత్రం వాటి ఖర్చులు మైనస్ చేయొచ్చు. స్టాంప్ డ్యూటీ గానీ ఇవి చేసేసి మిగిలినవి ఇస్తారు. బట్ 95% వరకి అమౌంట్ మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. తప్పు చేశామని తెలిస్తే, బలవంత పెట్టి తీసుకుంటే, టెంప్టేషన్‌కి గురయ్యి, మన వాళ్ళకి తెలియకుండా తీసుకున్న తర్వాత బాధపడితే మాత్రం మనకి ఫ్రీ లుక్ పీరియడ్ ఉంది. ఆన్‌లైన్ అయితే 30 డేస్ ద్వారా తీసుకుంటే, ఆఫ్‌లైన్ అయితే 15 రోజుల్లో మీరు రిటర్న్ చేయొచ్చు. సో, ఇవన్నీ అయ్యాక ఇలా కాకుండా గూడా గ్రీవెన్స్ ఏమన్నా ఈ మిస్ సెల్లింగ్ జేశారు, తప్పు చెప్పారంటే మాత్రం 4 లెవెల్స్ ఉన్నాయి. 4 లేయర్స్ ఉన్నాయి గ్రీవెన్స్ కోసం. ఒకటి పక్కా ఇంటర్నల్ గ్రీవెన్స్ సెల్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ఇక్కడ ఫస్ట్ 15 డేస్‌లో మనం వద్దని జెప్తే ఇచ్చేస్తారు. ఓకే. ప్రతి కంపెనీకి గ్రీవెన్స్ ఉంటుంది. వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళిపోవచ్చు. పోతే నంబర్ ఉంటుంది. ఫోన్ జేయొచ్చు. మెయిల్ ఐడీ ఉంటుంది. వాళ్ళకి మెయిల్ జేయొచ్చు. లేదు దాని తర్వాత 30 డేస్ లోపల ఐఆర్‌డీఏ ఐజీఎంఎస్ పోర్టల్ అనేది ఒకటుంది. ఈ పోర్టల్‌లో ఏందంటే మనం కంప్లెయింట్ లాగిన్ జేయొచ్చు. చేస్తే ఏంటంటే మన గ్రీవెన్సెస్ ఐఆర్‌డీఏ 15 రోజుల లోపలనే సాల్వ్ చేస్తుంది. ఎటువంటి పేమెంట్ ఉండదు, ఫీ ఉండదు, పేపర్ వర్క్ కూడా ఏమీ ఉండదు. ఓన్లీ మెయిల్ ద్వారా ఐఆర్‌జీసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని కంప్లెయింట్ చేయొచ్చు. పాలిటీ డీటెయిల్స్ ఇచ్చి ఏ ప్రాబ్లమ్ ఉందో. దెన్ ఇది కూడా అయిపోయింది. 30 డేస్ కూడా అయిపోతే అంబుడ్స్‌మెన్ అంటారు. ఇన్స్యూరెన్స్ అంబుడ్స్‌మెన్. అంబుడ్స్‌మెన్ ఏంటంటే అప్ టు 90 డేస్ వరకి నీకేదైనా ఉంటే టైమ్ బౌండ్ వాళ్ళు చేసేయాల్సిందే కంపల్సరీ. ఇక్కడ కూడా ఏంటంటే 30 లక్షల కవరేజ్ వరకి అంబుడ్స్‌మెన్ చూసుకుంటారు. 17 ఆఫీసులు ఇండియా మొత్తం ఉన్నాయి. ఎక్కడైనా మనం వెళ్ళొచ్చు. లాయర్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. జస్ట్ పోయి మాట్లాడేసేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు కంప్లెయింట్ తీసుకుంటారు. ఆ కంపెనీ పేరు మీద వాళ్ళు చేస్తారు. తర్వాత మనతో కమ్యూనికేషన్ రెగ్యులర్‌గా చేస్తా ఉంటారు. సో, ఇబ్బంది ఎటువంటి లేదు. మీకేమైనా మిస్ సెల్లింగ్ జరిగినా, రాంగ్ చెప్పి తీసుకున్నా గానీ మీరు ఇన్స్యూరెన్స్ అంబుడ్స్‌మెన్‌తో రీచ్ అవ్వచ్చు. దెన్ ఇవన్నీ కాదు ఇంకా ఎక్కువైపోయింది. అలాంటప్పుడు ఏంటంటే అమౌంట్ వాల్యూ ఎక్కువుంది. 30 లక్షల కన్నా ఎక్కువుంటే మాత్రం కన్జ్యూమర్ ఫోరమ్స్ కానీ ఆర్ సివిల్ కోర్ట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. 30 లాక్స్ కిందుంటేనే అంబుడ్స్‌మెన్ ఇస్తాడు. ఆర్ అంబుడ్స్‌మెన్స్ దగ్గరికెళ్ళినాక ఆయన సాటిస్ఫాక్టరీ లేకపోతే కూడా సివిల్ కోర్ట్ కానీ, కన్జ్యూమర్ ఫోరంకెళ్ళొచ్చు. సో, అక్కడ కూడా ఏంటంటే క్వైట్ ఎ ఫ్యూ స్టేట్ లెవెల్ ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది, సెంట్రల్ లెవెల్‌లో కూడా మనం ఒక దగ్గర హ్యాపీ లేకపోతే అప్పీల్ చేసుకోవచ్చనమాట. సో, అందుకే నేను చెప్పాను 6 రకాల మిస్ సెల్లింగ్ జరుగుతాయి. అందులో ఏది మీరు గురైనా సరే మీరు తీసుకోవాల్సిన యాక్షన్స్ చెప్పాను. ఫ్రీ లుక్ ఇన్ పీరియడ్స్ చెప్పాను. అండ్ పాలిసీ డాక్యుమెంట్ కంపల్సరీ చదవండి. పాలిసీ ఇష్యూ కాగానే డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. అందులో కండిషన్స్ అన్నీ స్పెసిఫై చేస్తారు. అండ్ 4 లెవెల్స్ ఆఫ్ ఎస్కలేషన్ ఏమో చెప్పాను. అండ్ ఎట్లా బ్లాంక్ ఫార్మ్ సైన్ చేయకూడదు. నెవర్ పే క్యాష్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఓటీపీలు ఎవరికి ఇవ్వద్దు. అండ్ ఫ్రాడ్ స్కోప్ ఇవ్వకూడదు మనం. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే బీమా సుగమ్ అనేది ఒక ఐఆర్‌డీఏ పోర్టల్ ఉంది. ఐఆర్‌జీఎంఎస్ పోర్టల్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ప్లేస్ కూడా రాబోతా ఉంది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే ఒక రీజనబుల్ అడ్వైజర్ ఎవరైతే రిజిస్టర్డ్, వెల్ నోన్, నాలెడ్జబుల్ ఉన్న వాళ్ళకు మాత్రం మీరు వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీలో ఏమి ఇబ్బంది వచ్చినా గానీ కరెక్ట్ చేసుకోవచ్చు. సో, ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఎవరికీ తెలీదు. కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే రీచ్ అవుట్ అవ్వండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ, మీ పాలిసీల గురించి కానీ ఏమైనా ఉన్నా కానీ రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.